మీరు వెళ్తారు. అయితే ఒక్కొక్కసారి గతాన్ని కూడా గుర్తు చేస్తూ ఉండాలి. ఇప్పుడు నేనున్నా మీ ముందు నుంచున్నా, ఈ సభాముఖంగా నా గతాన్ని ఒకసారి గుర్తు చేస్తా. ఈరోజు నన్ను నిలబెట్టి ఇక్కడ మీ ముందు మాట్లాడటానికి నాకు జ్ఞానాన్ని ఇచ్చింది రోమన్ కథోలిక్ మిషన్. చప్పట్ల పట్ల ఒకళ్ళు కూడా నేను రోమన్ ఆర్సిఎం బ్రాంచే గనక నా ఇంటి ముందు లేకపోతే, ఆ మహానుభావులు గనక పాత మాలపల్లిలో స్కూలు స్థాపించి ఉండకపోతే నేను చదువుకునేవాడే కాదు. నాకు ఎందుకంటే మా నాన్న చదువుకోవాలా, మా అమ్మ చదువుకోవాలా, బడికెళ్ళాలని కాదు. వాళ్ళు పెట్టిన భిక్ష నాకు. ఈరోజు నేను కడుపు నిండా నేను ఉద్యోగం సంపాదించానంటే ఆ మహానుభావులు ఆర్సిఎం సంస్థ వాళ్ళు పాతమాలపల్లిలో 2 బ్రాంచీలు స్థాపించారు. ఒకటి మా ఇంటి ముందు 3 టీచర్స్ తోటి 1 నుంచి 3rd క్లాస్ స్థాపించారు. అక్కడి నుంచి తట్ట మీద 1 నుంచి 5 తరగతులు స్థాపించారు. ఈ సభాముఖంగా నాకు అన్నం పెట్టినటువంటి ఆ సంస్థకి ఇదిగో నమస్ఫూర్తి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మర్చిపోకూడదు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. గతాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోకూడదు. గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకొని గతం గుర్తు చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి. మీకు యూత్కి అదే నేను పదే చెప్పింది. సమస్యలు వస్తాయి, సుడిగుండాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. మేము మా పెద్ద తరం చూసాం. ఐక్యత లేక చెడిపోయాం, సాధించుకోలేకపోయాం, చాలా వెనకబడ్డాం. అజ్ఞానం, చదువు లేదు, ఇది చేస్తే తప్పు చెప్పేవాడు లేడు. ఈ మార్గం పోండి. నాకు తెలిసి ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి అర్జీ రాసే మగవాళ్ళేడు పనిలో. అర్జీ రాసేవాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళి మాకు ఈ అన్యాయం జరిగింది, ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అర్జీ రాసే లేదు శక్తి. అంతకుముందు మాకు ముందు చదువుకున్న వాళ్ళు ఉన్నారో లేదు తెలియదు, కానీ ఆ మహానుభావులు పెట్టినటువంటి సంస్థ వల్ల మా తరం అనేది వచ్చింది. అక్కడ చదువుకుని హై స్కూల్కి వెళ్ళాం, స్కూల్స్ లేవు. ముందు చూపు